హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే బాబా దయ వల్ల చాలా చాలా బాగున్నాను. మీ అందరి కోసం ఒక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చాను. అది ఏంటంటే వేడి వేడిగా ఈ వింటర్ సీజన్లో పకోడా చేద్దామని అన్ని ఇంగ్రీడియంట్స్ అన్నీ కట్ చేసుకుంటున్నాను. ఫస్ట్ అయితే పచ్చిమిర్చి కట్ చేసేసి పక్కన పెట్టుకున్నాను. అలాగే తర్వాత ఆనియన్స్ కూడా కట్ చేసి పక్కన పెట్టేశాను. ఇప్పుడు అల్లానికి వచ్చా. అల్లం కూడా మంచిగా స్లైసెస్ లాగా చిన్న చిన్నగా తరిగేసి మంచిగా తీసి పక్కన పెట్టాను. ఏంటి అమ్మ ఈ మధ్య వీడియోస్ చేయట్లేదు అని అందరూ అనుకుంటున్నారు కదా. వీడియోస్ అయితే తప్పకుండా వస్తుంది. కొంచెం బిజీ వల్ల వీడియోస్ రావట్లేదు. కంపల్సరిగా ఈ రోజు నుంచి మీ అందరి కోసం మంచి మంచి వీడియోస్తో మీ ముందుకు వచ్చేస్తాను. అల్లం చూడండి ఎంత చిన్న చిన్న పీసెస్ కట్ చేసుకుంటే ఆ టేస్ట్ పకోడాలో అంత అద్భుతంగా ఉంటుంది. అందుకని అంత చిన్నగా తరుగులాగా కట్ చేసేసాను. ఇప్పుడు ఆనియన్స్లో కొంచెం సాల్ట్ వేసేసి మంచిగా మిక్స్ చేసుకుంటే ఆ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. అందుకే ముందుకంటే కొంచెం చిటికెడ సాల్ట్ వేసేసి మొత్తం మంచిగా కలిపేసి ఇప్పుడు ఆ శనగపిండి బ్యాటర్లో ఈ ఆనియన్స్ అనేది వేసేసి మొత్తం బీట్ చేసేయాలి. మంచిగా కలిపేసుకోవాలి మిక్సింగ్గా. ఎంత మంచిగా కలుపుకుంటే అంత ఆ శనగపిండికి ఆనియన్స్ అన్నీ పట్టేస్తాయి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది, చాలా బాగుంటుంది. ఇప్పుడు ఆనియన్స్ అనేవి వేడిగా ఆయిల్ కాకబెట్టేసిన తర్వాత ఇప్పుడు కొంచెం కొంచెం తీసేసుకొని అందులో పకోడా లాగా వేసేసుకున్నాను. చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగున్నాయో చూడండి. అలా వేసేసిన తర్వాత కొంచెం గరిటె పెట్టుకొని అటు ఇటు తిప్పాలి. తిప్పితే కొంచెం కిందవి పైకి వేస్తే ఆ సాఫ్ట్గా మొత్తం అనేది ఫ్రై అవుతుంది. బాగుంటుంది, టేస్ట్ అయితే బాగుంటుంది. ఫస్ట్ వాయికి కొన్ని వేసాను, తర్వాత నెక్స్ట్ వాయి నుంచి ఎక్కువ ఎక్కువ వేసేసాను. మీకు ఇది చూపించేది ఫస్ట్ వాయి, ఇది రెండోది. టేస్ట్ అయితే ఎంత బాగుందంటే అది మాటలో చెప్పలేనిది. చాలా అంటే చాలా టేస్టీగా ఉంది. మీ అందరికీ కావాలా? అయితే సబ్స్క్రైబ్ చేయండి.